అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గతంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 బిల్లును సవరణ బిల్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏదైతే పేపర్ లీకేజ్ చేస్తున్నటువంటి సంఘటిత ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కఠినంగా శిక్షించాలి, ఆ సంస్థలను భారీగా జరిమానా విధించడం వల్ల పేపర్ లీకేజ్ని అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బిల్లు పైన నిన్నటి వరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి విద్యార్థి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏమున్నాయో అవే ఈ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో భారీ ఆందోళనకు దిగినటువంటి సందర్భం ఈరోజు. అయితే ఈ ప్రతిపక్షాల ప్రధాన వాదన చట్టాలను చేయడం కాదు, చట్టాలను అమలు చేయాలి. ఈ యొక్క కేంద్ర జాతీయ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఎన్టీఏ మీద సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గతంలో జరిగినటువంటి నీట్ 2026 పేపర్ లీకేజ్ మీద పూర్తి చర్చ జరగాలని ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు భారీ ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. అయితే వాస్తవాలను మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలు, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనలు రెండింటిని మనం గమనిస్తే ఈ రెండు విద్యార్థుల భవిష్యత్ కోసం చేస్తున్నాయా అని మన గత 50 సంవత్సరాల చరిత్ర గల రాజకీయ పార్టీలను, 50 సంవత్సరాల చరిత్ర గల విద్యార్థి ఉద్యమాలు, మిగతా వివిధ ఉద్యమ సంస్థలు ఇవన్నీ కూడా నీట్ 2026 పేపర్ లీకేజ్ అయిన తర్వాత ఏ ఒక్క పార్టీ స్పందించలేదు, ఏ ఒక్క విద్యార్థి ఉద్యమం కూడా పోరాటం చేయలేదు. అభిజిత్ తీప్కే అతను సోషల్ మీడియా ద్వారా స్పందించి సోషల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు ఒక నాయకుడు అవసరమని వారు చాప కింద నీరులా ఈ విద్యార్థి ఉద్యమం గత 2 నెలల నుంచి తీవ్ర రూపం దాల్చి దానికి సామాజిక పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ మద్దతు లభించడం ద్వారా అతని నిరాహార దీక్ష వల్ల ఈ విద్యార్థి ఉద్యమం దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా రూపాంతరం చెంది తర్వాత వీళ్ళందరికీ కూడా 50 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు మద్దతు వాళ్ళకి లభించింది. అప్పటి వరకు వాళ్ళకి మద్దతు ఈ యొక్క రాజకీయ పార్టీల ద్వారా మద్దతు లభించలేదు. లభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ విద్యార్థి ఉద్యమము తీవ్ర రూపం దాల్చి దేశ అస్థిరతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఈ అంశం మీద ఈ యొక్క విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రాజకీయ పార్టీలన్నీ, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా విద్యార్థి భవిష్యత్తుల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఏనాడు కూడా ఆలోచించకుండా ఈరోజు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, సామాజికవేత్తలు అందరూ కూడా మీడియా ఫోకసింగ్ కార్యక్రమాలు చేస్తూ కాలాన్ని
నెట్టుకొస్తున్నారే తప్ప నిజంగా విద్యార్థుల కోసం, ప్రజల కోసం పోరాటాన్ని సాగించడం లేదనేది మా యొక్క ఉద్దేశం. అందుకే ఈ సమాజంలో ప్రజల సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద, యువత సమస్యల మీద పరిష్కరించే రాజకీయ పార్టీలు, నాయకులు ఈ సమాజానికి అవసరం. అటువంటి నాయకులను, అటువంటి రాజకీయ పార్టీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఈ యొక్క ప్రజల మీద ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాయకుడు అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భావితరాలకు ఆదర్శంగా నిలిచి తరతరాల భవిష్యత్తును ముందుకు నడిపించేవాడిగా ఉండాలి. కానీ వాళ్ళ యొక్క ఉద్యమాల్ని, వాళ్ళ యొక్క ఉద్యమాల ద్వారా ఫోకసింగ్ అవ్వాలనే ఆలోచనతోటి నడవకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే రాజకీయ పార్టీల్ని సపోర్ట్ చేసే కంటే, రాజకీయ పార్టీల్లో మీరు ఉండడం కంటే, ప్రజా సమస్యల మీద స్పందిస్తూ నాయకుడిగా మీరు ముందుకు నడిచిన రోజే ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా మీ ముందుకు మీతోటి నడుస్తాయని తెలియజేస్తూ మీ పొలిటికల్ ఇంజనీర్.